హాయ్ ఫ్రెండ్, అందరూ బాగున్నారా? అందరూ బాగుంటే నేను కూడా చాలా బాగుంటాను. మీ సపోర్ట్ ఉంటే కూడా నేను ఇంకా బాగుంటాను. ఈరోజు అయితే మటన్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్. మటన్ అయితే ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్న తర్వాత పసుపు వేసుకుంటున్నా. పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్. సాల్ట్ సరిపడంత మనకు, కారం, సన్నగా తరుముకున్న కొత్తిమీర, పుదీనా. ఫ్రెండ్, మీరు ఈరోజు సంక్రాంతి కదా, అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నా. మీ ఇళ్ళలో మీరు కూడా ఏం వండుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి. అక్క, నేను ఈరోజు ఇలా వండుకున్నామని. నాకైతే ఎక్కువ మాట్లాడడం రాదు ఫ్రెండ్. ఇప్పుడు సుఖ ట్రై చేస్తున్నా మాట్లాడడానికి. ఎలా మాట్లాడుతున్నానో నాకైతే తెలియదు. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయించుకున్నవి కొద్దిగా వేసుకుంటున్నా. నేనైతే కొద్దిగా పల్లి పొడి ఇంకా నువ్వులది మిక్సీ చేసుకొని కొద్దిగా వేసుకుంటున్నా. తర్వాత పెరుగు, ఒక నిమ్మకాయ, మీరు కూడా బిర్యానీ ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి. ఏదన్నా తక్కువ పడితే మరి అక్క మీరు అది వేయలేదు, ఇలా ఎట్లా వండుతున్నారు మీరు అని కామెంట్ చేయండి. ఇక నాకైతే వచ్చినట్లు నేనైతే వండుతున్నా. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వేడి చేసిన ఆయిల్ వేసుకుంటున్నా. వేసుకొని ఇలా కలుపుకుంటున్నా. కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టేస్తున్నా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఇలా బొగన పెట్టేస్తున్నా. బొగన అయితే వేడైంది. ఆయిల్ వేసుకుంటున్నా. లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు, కొద్దిగా సాజీరా, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, ఇలా కలుపుకుంటున్నా. ఇలా కలుపుకున్న మటన్ వేసుకుంటున్నా. ఇలా కలుపుకుంటున్నా. ఇలా వాటర్ అన్నీ దాని ఇంకిందాకా ఇలా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇంకా కొన్ని ఉన్నాయి, వాటరు కొన్ని ఇంకిపోయినాయి. మనకు పీస్ అయితే ఉడకాలి కాబట్టి కొద్దిగా ఇలా మూత పెట్టేసి ఇంకోసారి వాటర్ వేడి చేసుకొని వేసుకుంటున్నా. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నా. ఇలా కలుపుకుంటున్నా.
ఇంకా కొద్దిగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్, ఉడికిపోయింది. ఇలా పీస్ అయితే ఉడికిపోయింది మెత్తగా. ఫ్రెండ్, నేనైతే రైస్ ఒక అరగంట ముందే నానబెట్టుకున్నా. కిలో మటన్కి కిలోన్నర రైస్ తీసుకున్నా ఫ్రెండ్. ఇందులో సగం బాస్మతి రైస్ తీసుకున్నా. అదనైతే వచ్చింది ఫ్రెండ్. నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నా. ఇలా కలుపుకుంటున్నా. ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టేస్తున్నా ఉడికిన దాకా. బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, మీకు నేను చేసిన బిర్యానీ మీకు నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసిన వారు లైక్ చేయండి ఫ్రెండ్. అలాగే ఇంకో ఛానల్, మనది రెండో ఛానల్ హారిక ఈజ్ వరల్డ్ ఛానల్, వ్లాగ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్కి ఎలా సపోర్ట్ చేశారో, ఇంతవరకు తీసుకొచ్చారో ఫ్రెండ్, ఆ ఛానల్కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్? ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో మాత్రం ఆ ఛానల్ లింక్ వేస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్? బాయ్.